హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది దవనం ఫ్రెండ్స్. దీని మీద నేను చాలా సంవత్సరాలుగా, ఒక 4 to 5, 6 ఇయర్స్గా ఎప్పుడు కూడా మనకి స్టెమ్స్ అమ్ముతారు కదా, అంటే ఈ చామంతులు అవి వస్తాయి కదా, వచ్చే టైంలో వీళ్ళు ఇవి కూడా కొమ్మల్లాగా పొడుగ్గా తీసి అమ్ముతూ ఉంటారు. నేను కొంటూ ఉన్నాను, ఇప్పుడు వేయడం కూడా జరిగింది, కానీ ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్. అయితే ఇది నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నర్సరీలో నాకు చూశాను, ఇంత పెద్ద ప్లాంట్ బాగుంది అని చెప్పేసి నేను లాస్ట్ డిసెంబర్లో తీసుకుని వచ్చాను. మంచిగా అంటే నర్సరీ నుంచి తీసుకుని వచ్చి ఇలా కంటైనర్ పెద్ద దాంట్లో కొంచెం వేసాను. సో మంచిగా ఇది ఇప్పటికి బాగా డెవలప్ అయింది ఫ్రెండ్స్. అయితే దీని మీద నేను అంటే స్టెమ్స్ అవి మామూలుగా మనం కట్ చేసుకుని వాడుకుంటాం కదా, పువ్వుల్లో మాల కట్టుకుంటాం, లేదా దేవుడికి ఇలా కట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటాం. సో వీటిని స్టెమ్ కటింగ్ నుంచి వేస్తే వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి ప్రాపగేషన్ అని ఒక ఆలోచనతోటి నేను ఈ స్టెమ్స్ తీసుకున్నాను, అంటే కటింగ్స్ తీసుకుని ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని వాటిని దేవుడి పూజలో నేను వాడేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసాను. చక్కగా ఫ్రెష్గా అయిపోతాయి కదా మనకి వాటర్లో వేయగానే. సో అయిపోయిన వాటిని ఊరికి పారేయడం ఎందుకు అని చెప్పేసి వీటిని నేను ఏం చేశానంటే మళ్ళీ మట్టిలో వేసేద్దాం అని చెప్పేసి ఇలా ఈ కంటైనర్లో వేసాను ఫ్రెండ్స్. ఇదంతా జరిగి 1 month అయింది, 1 month బ్యాక్ అనమాట. అలాగే ఇది ఫస్ట్ వేసాను ఫ్రెండ్స్. అంటే స్టెమ్ వచ్చింది, పారేయడం ఎందుకు, వాటర్లో వేద్దాం, సరే ఏదైతే అది అయింది అని ఉంచాను. ఒక 1 week ఉంచాను. రూట్స్ అయితే నాకు పెద్దగా వచ్చినట్టు ఏమీ అనిపించలేదు. అంటే 1 week టైం చాలదు రూట్స్ రావడానికి అని అనుకుంటున్నాను, ఎందుకంటే అన్నిటికీ మనకి 3-4 weeks మినిమం పడుతున్నాయి కదా. సరేలే ఫ్రెష్గానే ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం శాండ్, గార్డెన్ సాయిల్ కలిపి ఇందులో నేను ఇలా నాటాను. సో ఇది మంచిగా బుషిగా వచ్చేసింది. నెక్స్ట్ వీక్లో తర్వాత ఇవి ఇలాగే కటింగ్స్ తీసుకున్నాను అనమాట. సో తీసుకుని మళ్ళీ ఇలా పెట్టాను. సో మొన్న వర్షాలకి ఈ వీక్ అంతా, లాస్ట్ వీక్ అంతా పడ్డాయి కదా, ఈ నిన్నటి దాకా పడిన వర్షాలకి ఇవన్నీ చక్కగా మళ్ళీ ఇలా ఫ్రెష్గా తయారైపోయాయి ఫ్రెండ్స్. అంటే వాటర్లో ఉంచి రూటింగ్ దాకా నేను వెయిట్ చేయలేదు. సో చేద్దామని అనుకున్నాను, కానీ సో పెట్టేస్తున్నాను మట్టిలో. సో బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి, సో కొంచెం శాండ్ కంటెంట్ ఎక్కువ వేసినట్టయితే ఇది ఎక్కువ వాటర్ని ఇది చేయకుండా, అంటే వాటర్ రాట్ అవ్వకుండా సర్వైవ్ అవుతుంది అనే ఒక ఆలోచన వచ్చింది. సో దాంతో నేను ఇందులో కూడా వేశాను కదా, సో ఇది కూడా మంచిగా సర్వైవ్ అయింది. సో అయితే ఈ టిప్ ఏదో బాగున్నది, దేవుడి కోసం కోసుకోవచ్చు, చక్కగా దేవుడికి అలంకరించుకోవచ్చు. మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్లో ఉంచేసి దాన్ని ఫ్రెష్గా మళ్ళీ సాయిల్లో నాటేసుకుంటే మనకి అంటే ఇది బాగా డెవలప్ అవుతుంది అని నాకు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో నేను మీకు ఆ పాయింట్ కూడా చూపిద్దాము అని చెప్పేసి దీన్ని ఈజీగా ఎలా మనం నాటుకోవచ్చు. ఎందుకంటే ఇది బయట చాలాసార్లు కొన్నప్పుడు నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ సర్వైవ్ అవ్వలేదు ఫ్రెండ్స్. చెప్పాలంటే చాలా ఇయర్స్గా నేను ట్రై చేస్తున్నాను దవనం అని, కానీ నాకు అది తెలియలేదు, ఎప్పటికీ రాలేదు కూడా. సరే అయితే ఇంకా నర్సరీలో ఒక ప్లాంటే తీసుకుందాము, ఇన్నిసార్లు వీడి దగ్గర బయట కొంటున్నా అవ్వట్లేదు అని చెప్పేసి తీసుకుని నేను ఇది చెప్పాను కదా, బెంగళూరు నుంచి తీసుకుని వచ్చాను. సో దాని రిజల్ట్ ఇంత చక్కగా వచ్చింది. సో దీన్ని ఇంకా పెద్ద టబ్లో వేస్తే ఇంకా బాగా బుషిగా వస్తుందని అనుకుంటున్నాను. సో ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఇందులో మంచిగా గ్రోత్ ఉంది కదా అని చెప్పి ఇలా ఉంచేసాను అనమాట. ఇంకా ఇందులో సాయిల్ కూడా హాఫే ఉంది. సో ఈ కంటైనర్ కూడా బాగానే అనిపించింది. సో వీటిని నేను ప్రస్తుతం అయితే ఇలా చేస్తున్నాను. అయితే నిన్న నేను ఈ కటింగ్స్ మళ్ళీ తీసుకుని ఇలాగే వాటర్లో ఉంచేసాను అనమాట. వాడేసుకున్న తర్వాత 1 day మామూలుగా దేవుడికి పూజ చేసుకుంటాం కదా, మరము దవనము అలా అయిపోయిన తర్వాత, లేదా అంటే మన దగ్గర కటింగ్స్ మనం ఇచ్చేసుకున్నప్పుడు పారేయకుండా వాటిని మళ్ళీ పెట్టేసుకుందామని. అయితే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇలా స్టెమ్స్ కొంచెం థిక్గా ఉన్నవి, అంటే కొంచెం లావు ఉండాలి, మరీ సన్నగా ఉన్నవి అయితే బతకట్లేదు. సో ఇలా ఈ మాత్రం సైజు వచ్చినట్టయితే, మనకి చీపురు పుల్ల లావు అంటాం కదా, సో అలా వచ్చినట్టయితే ఇవన్నీ కూడా నేను అలా వేసినవే ఫ్రెండ్స్, బాగానే వస్తున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ కంటైనర్లో కూడా ఇవి వేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చూద్దాం. సో ఇది నాకు ఆల్రెడీ గార్డెన్ సాయిల్తో ఉంది, కానీ కొంచెం దీనికి శాండ్ వేస్తే ఫాస్ట్గా ఇది రూటింగ్ వస్తుంది అని అనిపించింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో నేను దీనిలో కొంచెం శాండ్ కూడా యాడ్ చేసి కంటైనర్లో కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నానో చూద్దాం రండి.
సో ఫ్రెండ్స్, దీన్ని నేను కొంచెం ఇలా శాండ్ వేసాను, అంటే శాండ్లో ఈజీగా రూటింగ్ వస్తుంది కదా, అందుకోసం ఇలా కొంచెం అడుగునంత గార్డెన్ సాయిల్ ఉంది, కొంచెం లైట్గా శాండ్ మిక్స్ అయింది. ఇప్పుడు కొంచెం ఒక లేయర్, ఒక 1 ఇంచ్ ఒక లేయర్ నేను దీంట్లో వేస్తున్నాను. సో ఇది ఇలా శాండ్ వేసుకుందాం. అలాగే కొంచెం ఇలా వాటరింగ్ కూడా చేసేసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఇది శాండ్ కదా, డైరెక్ట్గా స్టాండ్ అవ్వదు. ఇది తడిపేసుకుని మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ప్లాంట్ స్టాండ్ అవుతుంది. అందుకోసం ఒకసారి ఇలా వెట్ చేసుకుందాం దీన్ని. సో ఇలా ఈ శాండ్ సాయిల్ అంతా కూడా తడిపేసుకుందాం. ఈ స్టెమ్స్ని ఇక్కడ నాటుకుందాం ఫ్రెండ్స్. ఇలా జస్ట్ కొంచెం నేను ఇలా గ్యాప్స్ ఇచ్చి ఇది చేస్తున్నాను, ఎందుకంటే బుషీగా అవుతుంది కదా, మంచిగా వస్తుంది. కంటైనర్ అంతా ఇలా నిండుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఇలా పెడుతున్నాను. ఈ కిందన కొంచెం ఆ చిన్న లీవ్స్ ఒక 4 తీసేసి పెట్టేస్తే సరిపోతుంది. స్టెమ్ పొడుగు ఉంచుకోవాలి మనం కొమ్మ వేసుకున్నప్పుడు. ఈ కిందన దీనికంతా రూట్స్ వస్తాయి. సో ఇలా వాటరింగ్ జెంటిల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇసుక కదా, అంటే సాయిల్లో శాండ్ పైన ఫోర్స్ వాటరింగ్ పని చేయదు కదా. సో జెంటిల్గా నీట్గా వాటరింగ్ చేసేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మళ్ళీ ఒక 2-3 వీక్స్లో రెస్టోర్ అయిపోతుంది. సో ఆల్రెడీ వాటర్ చేసే ఉంది కాబట్టి జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే. సో దీని అప్డేట్ నేను మీకు ఒక 2 వీక్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు వీటన్నిటికీ కూడా అలాగే టైం పట్టింది. ఇది ప్రాపగేట్ చేసినప్పుడు, అలాగే ఇది ప్రాపగేట్ చేసినప్పుడు నాకు 2 వీక్స్ టైంకి ఇది మళ్ళీ స్టాండ్ అయ్యి ఫ్రెష్గా తయారైంది. సో ఈ రకంగా మనం ఈ దవనం కొమ్మల నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు. వీటికి సీడ్స్ కూడా వస్తాయి. ఆల్రెడీ నేను ఇది తీసుకుని వచ్చిన తర్వాత, కొనేటప్పుడు ఫ్లవరింగ్ ఉంది, తీసుకొచ్చిన తర్వాత సీడ్స్ ఉన్నాయి. కలెక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మరి అవ్వలేదు, సో మిస్ అయ్యాను. సో ఈసారి మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో సీడ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అంటే అది దాని సీడింగ్ టైము వస్తే అది నేను మీకు అది అప్డేట్ చేస్తాను. అది కూడా ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఈ సీడ్ ఎలా తయారవుతుంది, అసలు ఆ సీడ్ నుంచి మనకి ప్లాంట్ ఎలా వస్తుంది, అది కూడా నెక్స్ట్ ఆఫ్టర్ ఫిబ్రవరి నేను మీకు చూపించగలను. ఎందుకంటే అది దాని టైం నేను లాస్ట్ టైం కొన్నప్పుడు డిసెంబర్లో కొన్నాక ఫిబ్రవరి టైంకి నాకు సీడ్స్ ఫ్లవరింగ్ అవన్నీ తయారయ్యాయి, సీడ్స్ అవి తయారయ్యాయి కాబట్టి. సో అది దాని టైము ఫర్ సీడింగ్స్ అన్నమాట. సో ఆ సీడింగ్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఫ్లవరింగ్ అండ్ సీడ్స్. సో ప్రస్తుతానికైతే మనం కొమ్మల ద్వారా ఇలా నాటుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈజీగా చక్కగా వీటిని స్టెమ్స్ కిందన కొంచెం పొడుగు ఉండేలాగా ఇలా చూసుకుంటాం. థిక్ స్టెమ్ కిందన చూస్తాం కదా, ఇలా స్టెమ్ ఉండేలాగా కొంచెం కిందకి కట్ చేసుకుని, అంటే మామూలుగా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని నేను మీకోసం చూపిస్తున్నాను అంటే ఎలా కట్ చేసుకోవాలి అని. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇలా కొమ్మని తీసుకున్నాను. సో ఇలా కాడ ఉండాలి. దీన్ని కొంచెం ఇక్కడ చిన్న పిసరు ట్రిమ్మింగ్ చేసి ఇలా చూస్తున్నారు కదా, ఇలా ట్రిమ్ చేసి వాటర్లో ఉంచుకుని, అంటే ఈ కిందన ఉన్న చిన్న లీవ్స్ ఒకవేళ ఎండిపోయిన జస్ట్ అలా ఫ్రెష్నెస్ కోసం జస్ట్ అక్కడి నుంచి రూట్ మళ్ళీ వచ్చేస్తుంది మనకి. చేసుకుని వాటర్లో పెట్టేసుకుని ఒక 2 days 3 days 4 days మన ఇష్టం, మన ఓపిక టైం చూసుకుని తర్వాత ఇలా కొంచెం గార్డెన్ సాయిల్ శాండ్ కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటే మంచిది. సో ఇలా వాటర్లో ఉంచుకున్న దాన్ని మనం ఇలా నాటేసుకుంటే చక్కగా ఇలా బుషీగా ఉండే ప్లాంట్స్ మనకి సక్సెస్ఫుల్గా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో, ఇది నాకు చాలా నచ్చింది. సో అందుకోసం మీకు కూడా ఈ టిప్ చెప్తే మీరు కూడా ఇలా చక్కగా మనం నర్సరీలో ఫస్ట్ తీసుకోండి, కావాల్సినంత బుష్ మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఇయర్స్ టుగెదర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎండిపోయినప్పుడు లీవ్స్ అవి కూడా సమ్మర్లో కూడా కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు చామంతి ఎలా అయితే మనకి కింద ఇలా డ్రైగా వస్తుందో అలా వచ్చి స్టెమ్స్ ఉంటాయి. ఆ స్టెమ్స్ని కొంచెం జస్ట్ వాటరింగ్ అది చేసుకుని మెల్లిగా సర్వైవ్ అయ్యేలా చూసుకునేట్టయితే మనకి రైనీ సీజన్ అంటే ఈ టైంకి జూలై బై ఆగస్ట్ టైంకి
చక్కగా మళ్ళీ బుషీగా ప్లాంట్ తయారైపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి మళ్ళీ సమ్మర్ దాకా ఇదంతా ఇలా ఫ్రెష్గానే డెవలప్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని కటింగ్స్ అయినా పెట్టుకుని చక్కగా మనం పెట్టుకోవచ్చు. అయితే వీటన్నిటికి కూడా నేను నార్మల్గా మన గార్డెన్లో ఇచ్చే లిక్విడ్సే ఇచ్చేస్తాను అన్ని మొక్కలతో పాటు. దీనికి కూడా కిచెన్ కంపోస్ట్ లిక్విడ్ మ్యాక్సిమం అంతే ఇస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ అంతకుమించి ఏమి ఇవ్వను. దీనికి పెస్ట్ అలాంటివి కూడా పెద్దగా ఏమీ అటాక్ అవ్వవు. కానీ చూడడానికి ఇంత చక్కగా అందంగా ఉండే మన ఈ దవనాన్ని మనం ఈ రకంగా నాటుకునేటైతే మంచిగా మనకి ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి చక్కగా స్టెమ్స్ దొరికినట్టయితే కటింగ్స్ పెట్టుకోండి, ఇలా చక్కగా డెవలప్ చేసుకోండి. లేదు నర్సరీలోంచి ఒక్కసారి తీసుకోండి, చిన్నది ఒక చిన్న ప్లాంట్ తీసుకున్నా చాలు. మన దగ్గర ఒక్క స్టెమ్ ఉన్నా మనం మల్టీ స్టెమ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎన్ని కుండీల్లోనైనా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కటింగ్స్ మనం తీసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఇలా కటింగ్స్ తీసుకుంటున్నామో ఈ ప్లాంట్ కూడా బుషీగా పెరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. సో మనం ఇది ప్రూనింగ్ చేసినట్టు అవుతుంది, స్టెమ్ వాడుకున్నట్టు అవుతుంది. తిరిగి మళ్ళీ వాటిని వాటర్లో వేసుకొని ఫ్రెష్గా చేసుకుని ఇలా కంటైనర్లో వేసుకుంటే కొత్త ప్లాంట్స్ కూడా రెడీ చేసుకునే వాళ్ళం కూడా అవుతాం ఫ్రెండ్స్. సో ఈ రకంగా దీన్ని మనం చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ గార్డెనింగ్. బాయ్.